హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ టెస్ట్లో టీమిండియా అయితే చిత్తుగా అయితే ఓడిపోవడం జరిగింది. అసలు టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఏమున్నాయి, ఈ ఓటమి పైన రోహిత్ శర్మ ఏమన్నాడు, అదేవిధంగా సెకండ్ టెస్ట్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనైతే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే 2 టెస్టులు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ కావడం జరిగింది. మొదటి టెస్ట్లో టీమిండియా గెలవ, సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా అయితే గెలవడం జరిగింది. సిరీస్ వచ్చేసరికి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-1తోనైతే టై అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్. అయితే సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా మాత్రం అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. మొదటి టెస్ట్లో ఓటమికి ఆస్ట్రేలియా మాత్రం అయితే ప్రతీకారం అయితే తీర్చుకుందని చెప్పుకోవచ్చు. మొదటి టెస్ట్లో 295 పరుగుల భారీ తేడాతో ఓడిపోతే సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి 10 వికెట్లతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఓటమికి అయితే ప్రతీకారం అయితే తీర్చుకుందని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా పైన 10 వికెట్ల తేడాతో అద్భుతమైన అయితే విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంత పెద్ద విజయం సాధించిందంటే అటు వాళ్ళు బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో మంచి ప్రదర్శన కనబరిచారు కాబట్టి విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. టీమిండియా వచ్చేసరికి తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి 337 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. 157 పరుగుల భారీ ఆధిక్యం అయితే దక్కించుకోవడం జరిగింది ఆస్ట్రేలియా మాత్రం అయితే. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి టీమిండియా కేవలం 175 పరుగులకే పరిమితం అవడం జరిగింది. ఆస్ట్రేలియా ముందు వచ్చేసరికి కేవలం 19 పరుగులు మాత్రమే టార్గెట్ పెట్టడం జరిగింది. దీంతో ఆస్ట్రేలియా అంటే ఈజీగా అయితే 19 పరుగులు చేసి విజయం అయితే సాధించడం జరిగింది. టీమిండియా అయితే ఓటమికి అయితే ప్రధాన కారణం అంటే బ్యాటింగ్ వైఫల్యం అయితే మరోసారి అయితే బయటపడడం జరిగింది. అటు ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ టీమిండియా బ్యాటర్లు అంటే ఎవరు వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరచలేకపోయారని చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి అదేవిధంగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మాత్రమే ఒక మాదిరిగా రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్లు దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి భారత్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్ 24 పరుగులు, కేఎల్ రాహుల్ 7 పరుగులు, శుభ్మన్ గిల్ 28 పరుగులు, విరాట్ కోహ్లీ 11 పరుగులు, రిషబ్ పంత్ 28 పరుగులు, రోహిత్ శర్మ 6 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 47 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులు, హర్షిత్ రాణా డకౌట్గా, అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా 2, మహమ్మద్ సిరాజ్ 7 పరుగులతో అయితే ఉండడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా దారుణంగా అయితే రాణించాలని చెప్పుకోవచ్చు. ఒక నితీష్ కుమార్ రెడ్డి అటు ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ 40 రన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 40 రన్స్ అయితే చేయడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది టీమిండియా బ్యాటర్లో మాత్రం. అయితే మిగతా బ్యాటర్లు అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారని చెప్పుకోవచ్చు. మిగతా బ్యాటర్ అయితే దారుణంగా విఫలం అవడంతోనే టీమిండియా అయితే సెకండ్ టెస్ట్లో ఘోర ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండో కారణం వచ్చేసరికి అతిపెద్ద బలం అనుకున్న మన టీమిండియా బౌలింగ్ బలం అదే పెద్ద డిసడ్వాంటేజ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఏం బౌలర్స్ ఉన్నా కానీ ఆస్ట్రేలియా బ్యాటర్లను అయితే ఇబ్బంది పెట్టలేకపోయారు. వాళ్ళైతే పింక్ బాల్ టెస్ట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ను మరోసారి అయితే నిరూపించుకోవడం జరిగింది. వాళ్ళు చక్కగా అయితే స్కోర్ చేయడం జరిగింది. అదే టీమిండియా బౌలర్కి అయితే దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. పింక్ బాల్ టెస్ట్లో మనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతోనే ఈ ఓటమికి అయితే అదొక కారణం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన భారత బౌలర్ అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. అందుకే ఓటమికి అయితే ప్రధాన కారణమైంది కూడా చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీయడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డికి 1 వికెట్, రవిచంద్రన్ అశ్విన్ అయితే 1 వికెట్ అయితే తీయడం జరిగింది. భారత బౌలర్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తే ఆస్ట్రేలియా అంత భారీ స్కోర్ చేయడం కాకపోవచ్చు. అదేవిధంగా ఫీల్డింగ్లో మన టీంని ఎంత స్ట్రాంగ్ ఉందో మరోసారి అయితే బలహీనతలు అయితే బయటపడడం జరిగినాయి. ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయడం, అదేవిధంగా ఇది అయితే ఓటమికి ఇదొక కారణం కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా సెకండ్ టెస్ట్లో ఓడిపోవడానికి మెయిన్ కారణాలు ఇవే ఉండడం జరిగింది. బ్యాటింగ్ బలం, అదేవిధంగా బౌలింగ్ బలం, పింక్ బాల్తో ఆడినంత ఎక్స్పీరియన్స్ లేకపోవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణమైన కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ టెస్ట్లో ఓటమి పైన రోహిత్ శర్మ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఓటమి అయితే నేనైతే జీర్ణించుకోలేకపోతున్నా, మంచి ప్రదర్శన అయితే కనబరచలేకపోయామని అయితే చెప్పడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ పూర్తిగా విఫలమైన అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు అందికొచ్చిన అవకాశాలను అయితే
పూర్తిగా వినియోగించుకోలేకపోయామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పింక్ బాల్ ఆడిన ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో అదొక ఓటమికి అయితే మరొక కారణమని అయితే రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది. మూడో టెస్ట్ వరకు అయితే మాలో ఉన్న లోపాలను అయితే అధిగమించి మూడో టెస్ట్ వరలోపు పూర్తి ఫిట్నెస్కి అయితే బరిలో దిగుతామైతే రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది. మరి మూడో టెస్ట్ వచ్చేసరికి గబ్బా వేదిక అయితే జరగబోతుంది. డిసెంబర్ 14 నుంచి గబ్బా పిచ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా ప్లేయర్కి అయితే అచ్చొచ్చిన పిచ్ అని చెప్పుకోవచ్చు. ఇదే పిచ్ పైన టీమిండియా అయితే ఇప్పటికే గెలవడం జరిగింది. మరి ఈ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ఎంత మేరకు రాణిస్తుందో అయితే చూడాలి. అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ ఏమైనా మార్పు చేర్పులు చేస్తుందని అయితే చూడాలి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.